సెప్టెంబర్ 11న ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేటు హేతుబద్ధీకరణ సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన తర్వాత పాల ధరలు తగ్గుతాయనే ఊహాగానాలు స్పష్టం చేసింది. ఈ విషయంపై ఏఎన్ఐతో మాట్లాడిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా అమూల్ ఉత్పత్తులను మార్కెట్ చేసే సంస్థ పౌచ్ ప్యాకేజ్డ్ పాల ధరల మార్పులు లేకుండా ఉంటాయని తెలిపారు. ఈ పాలు సంస్కరణలకు ముందు కూడా జీఎస్టీకి లోబడి లేవని ఆయన పేర్కొన్నారు. అమూల్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డైరీ బ్రాండ్లలో ఒకటి. ఈ స్పష్టత వినియోగదారుల గందరగోళాన్ని తొలగిస్తూ ఈ చర్య అమూల్ బ్రాండ్ విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. జీఎస్టీ రేటు విషయంలో పౌచ్ పాల ధరల్లో ఎటువంటి తగ్గింపు ఉండదని మెహతా స్పష్టం చేశారు. పౌచ్ పాలపై జీఎస్టీ తగ్గింపు లేదు కాబట్టి ఫ్రెష్ పౌచ్ పాల ధరలో మార్పు ఉండదు. ఇవి ఎల్లప్పుడూ 0% జీఎస్టీ కింద ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వివరణ పౌచ్ పాల ధరలు అలాగే ఉంటాయని నిర్ధారిస్తుంది. ఫ్రెష్ పాలు జీఎస్టీ నుండి మినహాయించబడ్డాయి. ఈ స్పష్టత వినియోగదారులకు ధర స్థిరత్వాన్ని అందిస్తుంది. అమూల్ ఈ విధానంతో కస్టమర్ విశ్వాసాన్ని కాపాడుతుంది. ఈ చర్య రోజువారీ వినియోగదారులకు ఊరటనిస్తుంది. కొన్ని నివేదికలు సెప్టెంబర్ 22 నుంచి పౌచ్ పాల ధర 4 నుండి 3 రూపాయలకు తగ్గొచ్చని సూచించాయి. అయితే మెహతా ఈ సమాచారం తప్పు అని స్పష్టం చేశారు. పౌచ్ పాలు ఎల్లప్పుడూ జీఎస్టీ నుండి మినహాయించబడ్డాయని పేర్కొన్నారు. ఈ వివరణ ఊహాగానాలను తొలగిస్తుంది. పౌచ్ పాల ధరలు స్థిరంగా ఉంటాయని స్పష్టత నిర్ధారిస్తుంది. వినియోగదారులు ఈ సమాచారంతో గందరగోళాన్ని నివారించవచ్చు. అమూల్ ఈ వివరణతో స్పష్టతను అందిస్తుంది. ఈ చర్య బ్రాండ్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. కొత్త ట్యాక్స్ నిర్మాణంలో ఊరట కేవలం అల్ట్రా హై టెంపరేచర్ పాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాలు జీఎస్టీ రేటు 5% నుండి 0% తగ్గించడంతో సెప్టెంబర్ 22 నుండి చౌకగా లభిస్తాయి. లాంగ్ లైఫ్ యూహెచ్టీ పాల ధరలు మాత్రమే జీఎస్టీ 5 నుండి 0% తగ్గడంతో సెప్టెంబర్ 22 నుండి తగ్గుతాయని మెహతా తెలిపారు. ఈ తగ్గింపు యూహెచ్టీ పాల వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. యూహెచ్టీ పాలు దీర్ఘ షెల్ఫ్ లైఫ్ కోసం కలిగి ఉంటాయి. ఈ ధర తగ్గింపు ఈ ఉత్పత్తులను డిమాండ్ పెంచుతుంది. అమూల్ ఈ చర్యతో యూహెచ్టీ పాల మార్కెట్ను బలోపేతం చేస్తుంది. యూహెచ్టీ లేదా అల్ట్రా హై టెంపరేచర్ అల్ట్రా హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసింగ్ పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్ కొన్ని సెకండ్ల పాటు వేడి చేయడం ద్వారా దాదాపు అన్ని సూక్ష్మజీవులను చంపి స్టెరైల్ ఉత్పత్తిని సృష్టిస్తుంది. ఈ ప్రక్రియ టెట్రా ప్యాకెట్ల వంటి ఆసెప్టిక్ ప్యాకేజింగ్తో కలిపి పాలు రిఫ్రిజరేషన్ లేకుండా చాలా నెలల పాటు షెల్ఫ్ లైఫ్ను కలిగి ఉండేలా చేస్తుంది. ఈ లక్షణం యూహెచ్టీ పాలను రోజువారీ వినియోగానికి అనువైనదిగా చేస్తుంది. ఈ పాలు దీర్ఘకాల నిల్వ కోసం రూపొందించబడ్డాయి. యూహెచ్టీ పాలు రిటైల్ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రక్రియ యూహెచ్టీ పాల సరసతను పెంచుతుంది. సెప్టెంబర్ 3న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రకటించారు. జీవన వ్యయాన్ని సులభతరం చేయడానికి ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి కేంద్రం జీఎస్టీ సంస్కరణ చర్యలను ఆమోదించింది. జీఎస్టీ రేట్లు ప్రస్తుతం 4 స్లాబ్ల హేతుబద్ధీకరించబడ్డాయి. ఈ సంస్కరణ రోజువారీ వస్తువుల సరసతను పెంచుతుంది.